చక్కగా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ సరిపోయాయేమో, అరోమా మాత్రం అద్భుతంగా వస్తుంది, చాలా కమ్మటి స్మెల్ వస్తుందండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. సో చక్కగా బెండి అండ్ మన రొయ్యలు ఉడికిపోయాయి. ఈ టైంలో కాస్త గరం మసాలా చల్లుకొని ఫ్రెష్ కొత్తిమీర అలా చించుకొని చక్కగా కూర మీద అలా గార్నిష్ చేసేసుకొని ఇంకొకసారి అటు ఇటు కదుపుకుందామండి. ఈ గరం మసాలా, కొత్తిమీర, తర్వాత బెండకాయలు అన్ని కలిసేలా రొయ్యలతో సహా చక్కగా ఒక్కసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. స్మెల్ మాత్రం అద్దిరిపోతుందండి, సూపర్ గా ఉంది. నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ శతకోటి వందనాలండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ తోనే నేనైతే ముందుకెళ్తున్నానండి. ఇప్పుడైతే మనము కర్రీని సపరేట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా పొగలు కక్కే వేడి వేడి కర్రీ.